ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల మోకాలు నొప్పులతో ఎప్పటి నుంచో బాధపడే వాళ్ళకి మంచి రిలీఫ్ వస్తుంది. ఆర్థరైటిస్ పేషెంట్ కి మంచి రిలీఫ్ వస్తుంది. ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల క్రానిక్ గా బ్యాక్ పెయిన్ తో బాధపడే వాళ్ళకి కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది. ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బ్రెయిన్ బాగా యాక్టివ్ అవుతుంది, చురుగ్గా పనిచేస్తుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్స్ కండరాల నొప్పులు తగ్గుతాయి, చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటాయి. ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల రోజు చేసే ఎక్సర్సైజ్ల కన్నా ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి, డబుల్ ట్రిపుల్ క్యాలరీస్ ఖర్చు అవుతాయి. ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎవరికైతే బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్, గెయిట్ ప్రాబ్లమ్స్ అంటాం కదా, ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఆ గెయిట్ కూడా రీకరెక్ట్ అవుతుంది కేవలం ఈ చిన్న ఎక్సర్సైజ్ వల్ల. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రసజ్ఞ, హోమియోపతిక్ ఫిజిషియన్. ఇది చాలా ఉపయోగకరమైనది. అందరికీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా వినడమే కాకుండా ఇంప్లిమెంట్ కూడా చేయండి. ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే వెనక్కి నడవడం. ఎస్, ఈ మధ్య కాలంలో దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. వెనక్కి నడవడం అనేది చాలా ముఖ్యమైనది, చాలా ఉపయోగకరమైనది. మనం గంట సేపు ముందుకు నడిస్తే మనం ఎంత క్యాలరీస్ అయితే ఖర్చు పెట్టుకుంటామో, దానివల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయో, మనం పావు గంట వెనక్కి నడిస్తే మీకు అంతకన్నా ఎక్కువ బెనిఫిట్సే ఉంటాయి, అంతకన్నా ఎక్కువ క్యాలరీసే మీకు ఖర్చు అవుతాయి. సో ఇది ఇప్పుడే అలవాటు చేసుకోండి. మనకి అది అసలు అలవాటే ఉండదు కాబట్టి వెనక్కి నడవడం వల్ల